ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ పటాన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే నిన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సవాల్ విసిరారు కాటా. మైనింగ్ అక్రమాలపై బీరంగూడ శివాలయం వద్దకు రావాలి అని సవాల్ విసిరారు మహిపాల్ రెడ్డి. శ్రీనివాస్ గౌడ్ మధ్య ఈ నేపథ్యంలో మాటల యుద్ధం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గొడవలు జరగొచ్చని ముందస్తుగానే కాటాను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన స్థాయి గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యేకు లేదు అన్నారు. ఆరోపణలు చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఫైర్ అయ్యారు. దమ్ము ధైర్యం ఉంటే గురువారం శివాలయంలోకి తడి బట్టలతో రావాలి అంటూ శ్రీనివాస్ గౌడ్ సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయి అనే అంచనాతో కాటాను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. స్థాయి గురించి మాట్లాడారు. ఏం స్థాయి కావాలి మీకు? ఏం స్థాయి కావాలన్నారు. ఈరోజు హరీష్ రావు గారు ఈ రాజకీయాలన్నీ చేసేది కూడా హరీష్ రావు గారే. హరీష్ రావు గారు స్క్రిప్ట్ ఇవ్వడము, ఆ స్క్రిప్ట్ పరంగా చదవడం. నేనేమని చెప్పినా హరీష్ రావు గారు ఇలాంటి దొంగల గురించి మాట్లాడకండి, ఇలాంటి వాళ్ళ గురించి ఒకవేళ పుచ్చుకోవద్దు. పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలలో మరి ఇలాంటి దొంగల గురించి, ఇలాంటి కబ్జాకోర్ల గురించి మాట్లాడడం సిగ్గుచేటు మీకు ఇది అని చెప్పిన. ఎందుకంటే ఉద్యమకారుల గురించి మాట్లాడితే బాగుండేది. ఈరోజు లాఠీ దెబ్బల గురించి తిన్నటువంటి ఉద్యమకారుల గురించి మాట్లాడితే బాగుండేది. ఈరోజు జైలుకు వేసిన వాళ్ళ గురించి మాట్లాడితే బాగుండేది. కానీ ఈరోజు నై తెలంగాణ అన్నోళ్ళని ఆ రోజు తెలంగాణ జై తెలంగాణలో లాఠీచార్జ్ చేయించిన వాళ్ళ గురించి మీరు మాట్లాడడం మీకు సిగ్గు చేయడం అని చెప్పిన. అది తప్ప దానికి స్థాయి కావాలన్నా? ఏం స్థాయి కావాలన్నా? ఏం స్థాయి కావాలి? నా రాజకీయ కుటుంబము, నా చరిత్ర సుదీర్ఘ 50 సంవత్సరాల రాజకీయ కుటుంబం చరిత్ర. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండటం కోసం పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హేమ మనకి అందుబాటులో ఉన్నారు. హేమ, ఏంటి తాజా అప్డేట్స్ ఏంటి? ఇద్దరు సవాల్ చేసుకున్నారు, తడిబట్టలతో శివాలయంలోకి రావాలి అని. ఇప్పుడు పోలీసులు నేతలను హౌస్ అరెస్ట్ చేయడంతో అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? మొత్తానికి పటాన్చెరు కాంగ్రెస్ పార్టీలో మరొకసారి అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. గతంలో కూడా మనం చూసుకుంటే అటు గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్యన జరిగినటువంటి పంచాయతీ తెలిసిందే. అనంతరం ఆ ఇష్యూ ఇటు గాంధీ భవన్ మెట్స్ కూడా చేరింది. ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు కూడా వెళ్ళింది. అయితే అనంతరం ఈ పార్టీ ఫిరాయింపుల కేసు ఆరోపణలు ఎదుర్కోవడం కానివ్వండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతాడు గూడెం మహిపాల్ రెడ్డి అంటూ కూడా ఒకవైపు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే రీసెంట్ గా అసెంబ్లీ వేదికగా హరీష్ రావు మాట్లాడుతూ అటు మైనింగ్ విషయానికి వచ్చినట్టు మైనింగ్ అంశం పైన మాట్లాడుతూ ఇటు గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు అయితే ఒకటి, గూడెం మహిపాల్ రెడ్డి మా సొంత ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు నా తమ్ముడు లాంటి వాడు. సో ఆయన లాంటి వ్యక్తికైతే అన్ని యాక్షన్స్ తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు. మరి మీ పార్టీలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ పైన ఎందుకు మాట్లాడడం లేదు అంటూ కూడా ఎగ్జాంపుల్ కోట్ చేస్తూ అసెంబ్లీ వేదికగా మాట్లాడడంతో మరొకసారి పటాన్చెరులో అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. ఇందులో భాగంగానే గూడెం మహిపాల్ రెడ్డి ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడారు. దానికి కౌంటర్ గా కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ పెట్టి ఆ స్థాయికి మించి మాట్లాడకూడదు అంటూ హరీష్ రావుని ఉద్దేశించి మాట్లాడారు. హరీష్ రావు లాంటి వ్యక్తి అసెంబ్లీ వేదికగా గూడెం మహిపాల్ రెడ్డి లాంటి వ్యక్తి కోసం మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అనంతరం గూడెం మహిపాల్ రెడ్డి మరొక ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు గురించి మాట్లాడే అంత స్థాయి కాటా శ్రీనివాస్ గౌడ్ కు లేదు అంటూ ఆయన కాటా శ్రీనివాస్ గౌడ్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతరం నిన్న కాటా శ్రీనివాస్ గౌడ్ మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి గూడెం మహిపాల్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. తన గురించి మాట్లాడాలంటే ఏం స్థాయి కావాలో చెప్పమన్నారు. మైనింగ్ అక్రమాలు నిజంగా జరగకపోతే బీరంగూడలో ఉన్నటువంటి శివాలయం దగ్గరికి తడిబట్టలతో వచ్చి ప్రమాణం చేయాలి అంటూ కూడా
సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో పటాన్చేరు ఒక్కసారిగా బగ్గుమనింది. మరొకసారి ప్రస్తుతం హేమ, ఇప్పుడు కాటాను హౌస్ అరెస్ట్ చేయడంతో అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? కాటా ఏమంటున్నారు హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత? కాటా శ్రీనివాస్ గౌడ్ అయితే ఒకవైపు తను సవాల్ విసిరారు. ఆ సవాల్ని ఎదుర్కొనే దమ్ముంటే పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి రావాలి, కానీ ఈ విధంగా పోలీసులకు చెప్పి హౌస్ అరెస్ట్ చేయించడం ఏంటి అంటూ కూడా ఇదంతా అన్యాయం అంటూ కూడా తను ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కాటా శ్రీనివాస్ వర్గానికి సంబంధించిన వాళ్ళంతా కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం కాటా శ్రీనివాస్ గౌడ్ ని హౌస్ అరెస్ట్ చేశారు. కాటా శ్రీనివాస్ గౌడ్ ని హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అదేవిధంగా కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మాటలు విని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ఇదంతా కూడా అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్తామంటూ కూడా ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే పటాన్చేరులో గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది రోహిత్. సో చూడాలి మరి దీనిపైన గూడెం మైపాల్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు. రియాక్ట్ అయ్యారా గూడెం కానీ గూడెం అనుచరులు కానీ ఏమంటున్నారు? తనను హౌస్ అరెస్ట్ చేయడంపై ఇప్పుడు గూడెం వైపే ఆరోపణలు చేస్తున్నాడు కాటా. ప్రస్తుతం ఇదంతా గూడెం మైపాల్ రెడ్డి కావాలనే చేస్తున్నారని, ఎన్నో ఏళ్ల నుంచి తను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా తన పైన పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా దామోదర్ రాజనరసింహ దృష్టికి తీసుకొని వెళ్తామంటూ కూడా కాటా చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూడాలి అనంతరం ఏం జరగబోతుంది, అధిష్టానం దీనిపైన ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతున్నారు అనేది మాత్రం చూడాలి రోహిత్. మొత్తానికైతే పటాన్చేరు నిజానికి అసలు శివాలయానికి రావాలి అన్న సవాలుపై రియాక్షన్ ఏంటి? తడిబట్టలతో శివాలయానికి రావాలి అనే ఛాలెంజ్ పై రియాక్షన్ ఏంటి? సిద్ధమయ్యారా తడిబట్టలతో శివాలయానికి రావడానికి? ఒకవైపు కాటా శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. సవాల్ని మాత్రం గూడెం మైపాల్ రెడ్డిని స్వీకరించలేదు. తనని ఉద్దేశించి మాట్లాడాలంటే మాట్లాడినటువంటి వ్యక్తికి ఒక స్థాయి ఉండాలి అంటూ కూడా తను సింపుల్ గా ఈ విషయాన్ని కొట్టింపు చేసినటువంటి పరిస్థితి. తన తమ్ముడు పైన ఈ విధంగా ఆరోపణలు ఎప్పటి నుంచో చేస్తున్నారు, అవన్నీ కూడా కరెక్ట్ కాదని, మైనింగ్ కి తనకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా గూడెం మైపాల్ రెడ్డి చెప్తూ ఉన్నారు. గూడెం మైపాల్ రెడ్డి మాత్రం కాటా శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలకు ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు. కానీ కాటా శ్రీనివాస్ గౌడ్ ని మాత్రం ప్రస్తుతం హౌస్ అరెస్ట్ చేయించింది గూడెం మైపాల్ రెడ్డి అంటూ ప్రస్తుతం కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఆయనకు సంబంధించినటువంటి అనుచరులంతా ఇంటి వద్దకు చేరుకున్నారు. గందరగోళ వాతావరణం అయితే క్రియేట్ అయింది. ఒకవైపు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగుతున్నారు. అయినప్పుడు కూడా పోలీసులు వినకుండా ప్రస్తుతం ఆయనని హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే గూడెం సవాల్ని స్వీకరించలేదు, ఆయన శివాలయానికి రావడం లేదు. సో ఈ నేపథ్యంలో కాటంను హౌస్ అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? కాటా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా? గూడెం ఎక్కడున్నారా అక్కడికి వెళ్ళాలి అని ఏమైనా ప్లాన్ చేశారా? అంటే గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే నేరుగా మొత్తం కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులంతా నేరుగా గూడెం మైపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో కానివ్వండి, పూర్తిగా అంటే అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నటువంటి గూడెం మైపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఎందుకు ఇంకా కేసీఆర్ ఫోటో ఉంది, ఉండాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో కదా. సేమ్ టైం అక్కడ మొత్తం కూడా పింక్ కటన్లు, పింక్ డోర్ కటన్లు, మొత్తం కూడా అదంతా బీఆర్ఎస్ కలర్ ఉండడంతో అదంతా కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ మనకు తెలిసిన విషయమే. అప్పుడు పెద్ద ఎత్తున పూర్తిగా కాటా వర్గీయులంతా కూడా గూడెం మైపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ని మొత్తం ధ్వంసం చేశారు. అప్పుడు దాదాపు 40 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితి మరొకసారి రిపీట్ కావద్దు. ఎందుకంటే పటాన్చేరులో ఎప్పుడు చూసినా గూడెం వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఎప్పటికప్పుడు అంతర్గత విభేదాలు బగ్గుమంటూ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా తారస్థాయికి చేరుకుంటూ ఉంటాయి. సో అలాంటి పరిస్థితి మరొకసారి రిపీట్ కావద్దని పోలీసులు ముందస్తు జాగ్రత్తగా హౌస్ అరెస్ట్ చేశామంటూ చెప్తున్నారు. కాసేపటి క్రితం నేను కూడా గూడెం మైపాల్ రెడ్డితో మాట్లాడినటువంటి సమయంలో తను ప్రస్తుతం హనుమాన్ శోభయాత్రలో బిజీగా ఉన్నానంటూ కూడా చెప్పారు. ఈ కాటా శ్రీనివాస్ గౌడ్ సంబంధించినటువంటి అంశం పైన తను ఏది కూడా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ప్రస్తుతం అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రమే ముందస్తు చర్యల్లో భాగంగా కాటా శ్రీనివాస్ గౌడ్ ను హౌస్ అరెస్ట్ చేశామని అయితే పోలీసులు చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా గూడెం మైపాల్ రెడ్డి కావాలనే చేస్తున్నారు. గూడెం మైపాల్ అధికారంలో తాము ఉన్నప్పటికీ కూడా అపోజిషన్ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్తున్నట్టుగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు అంటూ కూడా ప్రస్తుతం గూడెం మైపాల్ రెడ్డి గూండాగిరి చేస్తున్నారు అంటూ కూడా కాటా వాబోతున్నారు. సో ప్రస్తుతం మనం కూడా పటాన్చేరు వెళ్తున్నాం, చూడాలి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అండ్ అక్కడ సిచ్యువేషన్ అంతా ఎలా ఉందో మాత్రం కాసేపట్లో అక్కడ వెళ్ళి చూసి అసలు అక్కడ స్థానికులు ఏమంటున్నారు అదంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రోహిత్.
రైడ్ హేమ శివాలయానికి కాటా శ్రీనివాస్ గౌడ్ బయలుదేరుతున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. దీంతో కాటా శ్రీనివాస్ గౌడ్ ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పటాన్చెరులో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ పటాన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ బీరంగూడ శివాలయానికి బయలుదేరారు. నిన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సవాల్ విసిరారు కాటా. మైనింగ్ అక్రమాలపై తేల్చుకోవడానికి బీరంగూడ శివాలయం దగ్గరకు రావాలి అన్నారు. కానీ గూడెం మహిపాల్ రెడ్డి మాత్రం ఆ సవాల్ను స్వీకరించినట్టుగా ఎక్కడ చెప్పలేదు, సవాల్ను స్వీకరించలేదు. ఈ నేపథ్యంలో కాటా శ్రీనివాస్ గౌడ్ శివాలయం దగ్గరికి బయలుదేరారు. కానీ పోలీసులు ఆయన అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. తాను విసిరిన సవాలుపై నేను నిలబడే ఉన్నాను అని కాటా అంటూ ఉన్నారు. తనపై గూడెం చేసిన ఆరోపణలు నిరూపించాలి అని డిమాండ్ చేస్తున్నారు. అందుకే శివాలయం దగ్గరకు వచ్చాను అని కాటా శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. శివాలయం దగ్గరకు బయలుదేరుతున్నట్టు దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిన్న మధ్యాహ్నం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన స్థాయి గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యేకు లేదు అన్నారు శ్రీనివాస్ గౌడ్. ఆరోపణలు చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అంటూ ఫైర్ అయ్యారు. దమ్ము ధైర్యం ఉంటే గురువారం శివాలయంలోకి తడిబట్టలతో రావాలి అని సవాల్ విసిరారు శ్రీనివాస్ గౌడ్. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో ఒకవేళ ఇరు వర్గాలు అక్కడికి చేరుకుంటే ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరే అవకాశం ఉంటుందని కాటా శ్రీనివాస్ గౌడ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం కూడా గూడెం మహిపాల్ రెడ్డి కుట్ర అంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ఆరోపిస్తున్నారు.